అయితే ఫస్ట్ మెట్టులో లార్డ్ చెప్పింది ఏంటంటే, మహోన్నతుని చాటులో ఉండాలి అంటే మనకి నేర్పించింది అబద్ధము, కపటము, పాపము ఉండకూడదు అని. మళ్ళీ నా దేవుడు అని పలకాలి అంటే నేను పరిస్థితులు ఏదొచ్చినా కానీ నేను కదల్చబడను, అంటే పరిస్థితిని చూడను, అప్పుడే నేను ఆ పలికే అర్హత ఉంటుంది అని అన్నారు లార్డ్. ఈరోజు 3వ మెట్టు చూద్దాం. ఇవన్నీ అయిపోతున్నాయి కానీ అవిట్లో ఉన్నామా అని లార్డ్ చెక్ చేసుకొని, లేకపోతే అయ్యో ప్రభువా నేను దీంట్లో లేను, లేకపోతే ఇంతకు ముందు లేకుండే కానీ ఇప్పుడు మీరు తెచ్చిపెట్టారు కాబట్టి నేను ఇప్పుడు అట్లా ఉండను అని ఉండడానికి ఈ టైం మనకి రియలైజ్ అయ్యి ఉండడానికి. నిజంగానే ఆయన రెక్కలు కాపాడతారు, ఆయన దగ్గరికి తీసుకుంటారు, అన్నీ ఉన్నాయి, కానీ నేను వెళ్ళిపోతే అని అంటున్నారు ఆయన. ఒకసారి చూద్దాం. కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనం. Psalms 91 verse 4. కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఇక్కడ ఆయన తన రెక్కలతో నన్ను కప్పుతాను అని అంటున్నారు. అంటే వాక్యం కరెక్టే కదా. కప్పుతారా కప్పరా? కప్పుతా అన్నప్పుడు కప్పుతారు, కానీ కప్పడానికి నేను చేయవలసినవి ఉన్నాయి కొన్ని. లార్డ్ ఆయన రెక్కలతో కప్పడానికి రెడీగా ఉన్నారు, కానీ దాంట్లో నేను చేయవలసింది మొదట ఏంటంటే నేను ఒప్పుకోవాలి. అంటే నేను నిర్ణయం తీసుకొని లార్డ్ దగ్గరికి వచ్చి ఆయన రెక్కల క్రింద ఉండడానికి నేను ఒప్పుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. Matthew 23 verse 37. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇక్కడ ఒల్లకపోతిరి అంటే నేను లార్డ్ రెడీగా ఉన్నారు రెక్కలతో నన్ను కప్పడానికి, కానీ ఇక్కడ నేను కప్పించుకోవాలి అంటే ఫస్ట్ నేను నిర్ణయం తీసుకోవాలి. నేను ఒల్లకుండా ఉండడము, నేను వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ ఈ రెక్కల క్రింద నన్ను కప్పుతారు లార్డ్ అని నేను నమ్ముతున్నాను అంటే ఫస్ట్ నేను చేయాల్సింది డెసిషన్ తీసుకొని నేను ఉంటాను, ఈయన రెక్కల కిందనే ఉంటాను అని ఫస్ట్ ఆ నిర్ణయం తీసుకోవాలి. రెండవది ఏంటంటే ఎజెకియల్ 36వ అధ్యాయము 26వ వచనం. ఎహెజ్కేలు 36వ అధ్యాయము 26వ వచనం. ఎజెకియల్ 36 verse 26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. 27. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు అనుసరించి వారుగాను నా విధులను గైకొనువారుగాను మిమ్మల్ని చేసేదను. ఇది సెకండ్ స్టెప్. అంటే ఇది లార్డ్ చెప్పారు పరిశుద్ధాత్మ పని, ఇది పరిశుద్ధాత్మ వర్క్. ఇది నా జీవితంలో ఫస్ట్ నేను ఒక నిర్ణయం తీసుకొని నేను మీ రెక్కల కిందనే ఉంటాను ప్రభువా, నేను వెళ్ళను అని నిర్ణయం తీసుకున్నాక తర్వాత ఈ పరిశుద్ధాత్మ పని అనేది నా లోపల జరగాలి. ఆ మాంసపు హృదయం రావాలి, నా మాటలు అవన్నీ చేంజ్ అవ్వాలి, ఇక్కడ నూతన హృదయం రావాలి, నూతన స్వభావం రావాలి. అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత ఫస్ట్ నిర్ణయం తీసుకున్న తర్వాత నూతన హృదయము, నూతన స్వభావము, మాంసపు హృదయం, మాంసపు గుండె ఇవన్నీ వచ్చిన తర్వాత నేను నా ఆత్మ మీ అందుంచుదును, నా కట్టడలను అనుసరించి నా విధులను అనుసరించి వారుగా అంటే ఈ ఆజ్ఞలు అవన్నీ పాటించుకుంటూ వెళ్తాను. ఫస్ట్ ఇక్కడ ఆయన తన రెక్కల కింద నన్ను కప్పును అని అన్నప్పుడు డెసిషన్ ఒకటి తీసుకుంటాను. తర్వాత పరిశుద్ధాత్మ వర్క్ అనేది నా లోపల జరుగుతుంది, అది కనిపించాలి నాకు కూడా. అంటే నా మాటలలో నాకే డిఫరెన్స్ అనిపించాలి. ఇంతకుముందు నేను ఇలా ఉండకపోతుండే, కానీ నాకు లార్డ్ హెల్ప్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అక్కడ రానివ్వకుండా, బాణాలు అవన్నీ వచ్చినా కానీ రానివ్వకుండా ప్రొటెక్ట్ చేస్తారు కదా, అది తెలియాలి. ఫస్ట్ నేను దేవుని రెక్కల క్రింద ఉండాలి అంటే నిర్ణయం తీసుకోవాలి. తర్వాత
ఈ పరిశుద్ధాత్మ దేవుడి పని ఏదైతే ఉందో అది ఆ కట్టడలను అవన్నీ అనుసరిస్తూ ఉండాలి. సెకండ్, కీర్తనలు 91వ అధ్యాయం 4వ వచనంలో నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేస్తాను నేను. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఒకటే వర్స్, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఎట్లా ఆశ్రయం కలుగుతుంది? నాకు దేవుడి రెక్కల క్రింద ఎట్లా ఆశ్రయం కలుగుతుంది? లార్డ్ అన్నారు, నువ్వు దేవుని భద్రతలో ఉండాలి. దేవుని భద్రతలో ఉండాలి అంటే నువ్వు దేవుడి ఇంట్లో ఉండాలి. ఆశ్రయం ఎప్పుడు ఉంటుంది అంటే, నేను ఉంటాను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ దీంట్లోనే, ఈ ఇంట్లోనే, ఈ రూమ్లోనే నాకు ఆశ్రయం ఉంది, నాకు భద్రత ఉంది అన్నప్పుడు నేను ఇక్కడనే ఉండాలి కదా. నేను ఇక్కడ ఉండకుండా నేను బయటికి పోతే లార్డ్ ఎందుకు వస్తారు? రెక్కలు రెడీగానే ఉంటారు. నేను వచ్చి ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవుడు వర్క్ నా లోపల జరుగుతుంటే ఆయన కప్పుతారు, మంచిగా ఆశ్రయంగా ఉంటారు. కానీ నేను ఆశ్రయంగా ఉండను, నేను వెళ్ళిపోతానంటే ఆయన ఎంబడి పడి రారు కదా. ఎందుకంటే ఆయనకి మనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కాబట్టి రారు ఆయన. ఇక్కడ అదే చెప్తున్నారు, ఆశ్రయము అంటే దేవుడి దగ్గరికి, దేవుడి భద్రతలకి నేను రావాలి. ఆయన రెడీగా ఉంటారు, ఆయనే వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, అది వేరు. కానీ నేనే ఆయన దగ్గరికి నిర్ణయం తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఆయన నన్ను దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా నాకు భద్రత దొరుకుతుంది అంటే అది కూడా చెప్పినారు లార్డ్, దేవుడి నుంచి దొరుకుతుంది, ఇంకా ప్రవక్తల నుంచి కూడా దొరుకుతుంది అని. ఎందుకు అంటే దేవుడు, ప్రవక్త వీళ్ళందరూ ఏక మనసుతో ఉంటారు అని చెప్పారు. చూద్దాం, యాక్ట్స్ 15:26. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 26వ వచనం. యాక్ట్స్ 15:26. మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకు అందరికీ ఏకాభిప్రాయం కలిగెను. ఇక్కడ నాకు ఆశ్రయము, నాకు భద్రత, నాకు ప్రొటెక్షన్ కావాలి అంటే మీకు ప్రవక్తల నుంచి కూడా వస్తుంది అన్నారు. ఎట్లా వస్తుంది అంటే ఆయన ముందే చెప్పినారు, ఏమనంటే ఇక్కడ నేను ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా నేను నా రాజ్యాన్ని, నాకు ఇష్టం, నా చిత్తం చేపించుకుంటానని. మీరు ఒక ఊరికి వెళ్ళాలన్నా, వెళ్ళాలన్నా కానీ వెళ్ళి మీ ప్రవక్తను అడగండి అని అన్నారు. అక్కడ ఏం జరుగుతుంది? నాకు అనిపించింది అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడిది ఏది ఉంటుందో అదే చెప్తారు. అంటే వీళ్ళ ఏకాభిప్రాయంతో ఉంటారు కదా, దేవుడు కానీ ప్రవక్తలు కానీ. చెప్పినప్పుడు ఈ ఏమవుతుందంటే, నేను ఇది దేవుడి నుంచి వచ్చింది అని తీసుకున్నప్పుడు అదే చేస్తా. నువ్వు ఊరికి వెళ్ళొద్దు అని అన్నారు అనుకో, నేను వెళ్ళకపోతే ఏమవుతుందంటే అక్కడ మనము పరలోక ప్రార్థన చేస్తాం. నాకు ఇది అనిపించింది, మీ చిత్తము పరలోకంలో నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక, మీ రాజ్యం వచ్చును గాక అంటాం కదా. ఆయన వాళ్ళ ప్రవక్తలకు చెప్తే వాళ్ళు మనకు చెప్పినప్పుడు మనం అది చేస్తే అక్కడ ఆయన రాజ్యం ఉంటుంది. అంటే ఆయన భద్రతలో ఉండాలి అంటే ఆయన చెప్పినట్టు వినాలి అన్నారు లార్డ్. ఆయన రెక్కలలో నాకు ఆశ్రయం ఉంది అంటే ఆయన చెప్పింది వినాలి అన్నారు. ఈ పాయింట్ మనం వింటున్నామా అంటే కన్ఫర్మ్, నేను ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఉంది, నేను ప్రవక్త మాట వింటున్నాను, లార్డ్ మాట వింటున్నాను అని అంటే. ఇంకొకటి ఫిలిపియన్స్ 2:30. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 30వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 2:30. కనుక పూర్ణ ఆనందంతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. ఇది గణపరచడం కూడా ఒక పాయింట్ చెప్పారు లార్డ్. ఫస్ట్ మనము రెక్కల క్రింద ఉండాలి అంటే ఫస్ట్ నేను డెసిషన్ తీసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడి వర్క్ అనేది నా జీవితంలో జరగాలి. ఇక్కడ ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము ఉందా లేదా అనేది నేను ఎట్లా తెలుసుకుంటానంటే, ఈ ప్రవక్తలు దేవుడు ఏకాభిప్రాయంతో ఉన్నారు, వాళ్ళు చెప్పింది నేను చేసినప్పుడు నేను ఆ ప్రొటెక్షన్లోనే ఉన్నట్టు అర్థం. ఇంకొకటి ఏంటి, వాళ్ళను గణపరచాలి అని లార్డ్ దీంట్లో అన్నారు. మీరు గణపరుస్తున్నారంటే వాళ్ళననే కాదు, వాళ్ళు దేవుడి పని చేస్తున్నారు కాబట్టి మీరు, అది కృప, దేవుడి కృప, మీరు దేవుని కృపకి వాల్యూ ఇస్తున్నారు అని అన్నారు. ఇక్కడ దేవుని నేను ఆశ్రయంగా చేసుకుంటున్నాను అంటే నేను ఆ దేవుడి కృపకి వాల్యూ ఇస్తాను, అంటే గణపరుస్తాను, దేవుణ్ణి గణపరుస్తాను, నా ప్రవక్తలని గణపరుస్తాను. నేను గణపరుస్తున్నాను అంటే నాకు ఇక్కడ వచ్చేసింది ప్రూఫ్ ఏంటంటే నేను ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము ఉంది అని. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, ఆయన సత్యము
కేడమును డాలునై ఉన్నది. ఆయన సత్యము కేడము డాలు అయి ఉన్నది. ఆయన సత్యము కేడం, ఆయన సత్యం అంటే ఏంటి? ఆయన సత్యము అంటే నన్ను ఇన్ని రోజులు తీసుకొచ్చినారు కదా, ఏ అపరాధంలో ఉండేనో అవన్నీ తీసుకొచ్చి మంచిగా పెడుతున్నారు కదా, అందరినీ కడిగి అపరాధం నుంచి కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ అన్ని తీసుకొని వచ్చారు కదా, అది సత్యము. అది మనకు ఒక దేవుడు అనుభవ జ్ఞానం ఇచ్చినారు కదా, అదే దేవుని సత్యము. అదే డాలు అయి ఉన్నది, కేడం అయి ఉన్నది. బయట లోకంలో యుద్ధాలు అవన్నీ జరిగినప్పుడు డాలు కేడము ఉన్నప్పుడు సేఫ్ ఉంటాం, అంటే కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. మరి ఇక్కడ మనకి ఎట్లా ప్రొటెక్షన్ అవుతుంది? అది దేవుని సత్యము ఎట్లా ప్రొటెక్షన్ అవుతుంది అంటే, ఈ మనము ఆత్మీయంగా ఉన్నప్పుడు మనకి కొంతమంది మాటలు చెప్తుంటారు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా కాదు, అట్లా కాదని చెప్పి. అపవాది పని ఏంటి? మనని ఏదైతే ఆశ్రయంగా మనకుందో, భద్రత ఉందో దాని నుంచి బయటికి తీయడమే వాడి పని. అయితే దానికి డాలు నేను ఎలా పెట్టుకోగలుగుతాను? డాలు కేయడము ఎలాగా అంటే, ఆ దేవుని సత్యము అనేది అంటే నాకు ఇచ్చిన అనుభవ జ్ఞానము. సత్యమే ఏంటి? నా జీవితంలో చేసుకుంటూ వచ్చినవన్నీ ఎగ్జోడస్ 6:6 మీరు మర్చిపోవద్దు అన్నారు కదా, అక్కడి నుంచి మొత్తము నేను అది గుర్తుపెట్టుకొని ఉంటే అది దేవుని సత్యము. అది నేను మర్చిపోకపోతే అదే నాకు కేడమై ఉంటుంది, డాలు అయి ఉంటుంది. ఎలాగుంటుందో చూద్దాం. ఎగ్జోడస్ 6:6. నిర్గమకాండం 6వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులను తీర్చి మిమ్మను విడిపించి. ఆయనే యెహోవా అని, నన్ను విడిపించి ఇప్పుడు ఈ స్థితికి ఆయన్నే కారణమని నేను గుర్తుపెట్టుకుంటే అది నాకు డాల్ అయి ఉంటుంది. ఇది మర్చిపోవద్దు. ఆయన సత్యము అంటే ఆయన నాకు ఇచ్చిన అనుభవ జ్ఞానాన్ని బట్టి ఆయన ఎలా తీసుకొచ్చారు, నన్ను ఏ అపరాధం నుంచి తీసుకొచ్చారు అని గుర్తుపెట్టుకొని ఉంటే అప్పుడు నాకు అదే ఆ అనుభవమే నాకు ఒక డాలు అయి ఉన్నది. ఒకసారి రోమన్స్ 16:14 చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారు అందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. ఇక్కడ తెగించాలి, ప్రాణంను సైతం తెగించాలంటే మననేం ప్రాణం అడుగుతలేరు. మనము ఫస్ట్ వచ్చిన స్థితి మర్చిపోకుండా ఉండి, మనము పరిస్థితి మారినా కానీ అప్పుడు లార్డ్ అన్నారు, సిచ్యుయేషన్ బాగాలేకపోయినా వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెప్తూనే ఉంటారు లార్డ్కి అని చెప్పి. ఆయన సత్యము, అది సత్యమే కదా, ఆయన సత్యమే కదా, అది నేను పెట్టుకుని ఉన్నప్పుడు అది నాకు డాల్ అయి ఉంటుంది, కేడమై ఉంటుంది. నన్ను ఎవరు ఈ ప్రొటెక్షన్ నుంచి తీయకుండా సిచ్యుయేషన్ నెక్స్ట్ ఏదైనా రాని థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి ఉన్నాను అంటే ఆయన ప్రొటెక్షన్లోనే ఉన్నట్టు, ఆయన రెక్కల క్రిందనే ఉన్నట్టు.